శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు నడి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం తోడ్పడాలి, పూర్తిగా ప్రిన్సిపల్ తక్షణమే వచ్చి తమ సమస్యల పరిష్కారం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున మెడికల్ కళాశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి సమస్యలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి మీ సమస్య? ఏంటి, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఏంటి మీకు కావాల్సిన డిమాండ్స్ ఏంటి? సార్ కాలేజ్ ఫండ్స్ లేవు, ఏం జరిగినా ఫండ్స్ లేవు అంటున్నారు. కొంతమంది విద్యార్థి సంఘ నేతలు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళని అడిగి కూడా ఈ ఆందోళన కారణం ఏంటి తెలుసు. ఏంటి బ్రదర్ సమస్య ఏంటి, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? విద్యార్థి సంఘాలు కూడా ఈ ఆందోళనకు మద్దతు తెలిపే అంటున్నారు. ఏం జరుగుతుంది? వీరభద్రం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. స్థానిక మెడికల్ కళాశాలలో అనేక సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ఉందని చెప్పేసి, కళాశాల ఫండ్స్ దుర్వినియోగం అయ్యాయని చెప్పేసి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు ఉన్నటువంటి గర్ల్ స్టూడెంట్స్ తోటి అబ్యూజివ్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి, రకరకాల సమస్యల మీద ఈరోజు మెడికల్ స్టూడెంట్స్ అందరూ కలెక్టర్ గారిని కలవాలి అని చెప్పేసి, వారి సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ దగ్గర రావడం జరిగింది. వారికి సంఘీభావంగా ఎస్ఎఫ్ఐ సాలిడారిటీగా హాజరు కావడం జరిగింది. ఆయా విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలి. వాళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ వారితోటే ఉంటుంది. ప్రధానంగా హాస్టల్స్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు విద్యార్థులు తాగేటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు లేడీ స్టూడెంట్స్ ప్రధానంగా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. స్టాఫ్ మధ్య కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉండటం, స్టాఫ్ మధ్య గొడవలు, అవన్నీ విద్యార్థుల మీద పడతా ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఏ ఇయర్ స్టూडेंट అసలు ఏంటి మీకున్న సమస్యలు ఏంటి? अन्ना वी आर सेकेंड ईयर स्टूडेंट. हम लोग की प्रॉब्लम पहले ये है कि हम लोग के पास प्रॉपर इंफ्रास्ट्रक्चर नहीं है. हमारे पास एक सिर्फ बिल्डिंग है. अब 4 मंथ्स में नेक्स्ट बैच आने वाला है, उसके लिए क्लास नहीं है पहली बात. और हमारे पास हॉस्टल नहीं है. लड़कियों को हॉस्टल में इतनी प्रॉब्लम हो रही, 3 लड़कियां एक रूम में रह रहे, विच इज़ वेरी स्मॉल रूम. और लड़कों का हॉस्टल कैसा, एक फ्लैट है जिसमें 10 लड़के रह रहे, 2 वॉशरूम. 10 से बढ़ के भी है कुछ हॉस्टल्स, कुछ फ्लैट्स में. और सेकंड प्रॉब्लम क्या है बोले तो, प्रिंसिपल जो है वर्बल बात करता है लड़कियों से. ही डोंट थिंक एनीथिंग, लाइक जो आया मुंह को बोल दो बस. लाइक एक मैसेज भेजा था, वो मैसेज आई कैन शो यू. वो उसमें क्या था, लड़कियां शॉर्ट्स पहनते, इट्स देयर पर्सनल चॉइस वॉट एवर दे वॉन्ट टू वेयर, बट ही कमेंट ऑन हिम, ही कमेंट ऑन हर, और पेरेंट्स को बोलता. और दूसरी चीज़, हम लोग ने फेस्ट प्लान कर रहे थे. प्रिंसिपल इतना ज़्यादा एरोगेंट है दैट ही टोल्ड वी आर कैंसलिंग फेस्ट, वी आर कैंसलिंग फ्रेशर्स डे, वी आर कैंसलिंग एवरीथिंग. वी डोंट हैव स्पोर्ट्स फैसिलिटीज़, एवरीथिंग वी हैव. एक मेस है जिसमें नहीं, लास्ट मंथ आई थिंक फेब्रुआरी में 31 लड़के लड़कियां फर्स्ट ईयर के 31 लड़के लड़कियां उल्टी करके पॉइजनिंग हो गई, फूड पॉइजनिंग. ही डोंट टेक एनी एक्शन. और बहुत सारे प्रॉब्लम्स है. हम लोग को बस जो सीखा है पेरेंट्स पे कमेंट करना. हम लोग की थोड़े दिन पहले नॉर्मल कॉलेजेस में 26,000 फीस रहती, हॉस्टल एंड एकेडमिक, वो 65,000 कर दिया था फीस. कोई कॉलेज में बस की फ़ीस नहीं है, हमारे कॉलेज में बस की फ़ीस है. और लड़कियों को जो आया बोल देता मुँह पे. और लड़कियों के रूम में वहाँ पे कुछ सिक्योरिटी इंचार्ज है, लड़कियों के रूम में नो नॉक नथिंग, लड़कियों के रूम में घुसते, वीडियो निकाल लेते, सेंड कर देते. और रात में 12 o'clock को लड़कियों के हॉस्टल में, व्हाट इज इन दैट वीडियो, लड़कियों के कुछ भी रह सकता, लाइक दे आर चैटिंग, एनीथिंग, जो भी काम कर रहे वीडियो. और नहीं, दूसरी चीज़ क्या है, रात में 10 o'clock, 11 o'clock, 12 o'clock मेल फैकल्टी इंटर्स इनटू गर्ल्स हॉस्टल. कोई కాలేజ్ మీరు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్యల గురించి కావచ్చు, లేదంటే మీ కాలేజ్ స్టాఫ్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? మొత్తం కూడా వన్ సైడెడ్ ప్రిన్సిపల్ సార్ సైడ్ నడుస్తుందండి. చాలాసార్లు సీనియర్స్ జూనియర్స్ కలిసి మాట్లాడుకుంటే వచ్చేసి సీక్రెట్గా ఫోటోస్ తీసేసి అది ప్రిన్సిపల్కి పంపించి ర్యాగింగ్ చేస్తున్నారనేసి అలిగేషన్స్ ఇచ్చి దాని మీద మమ్మల్ని సస్పెండ్ చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం, ప్రతిదానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, సస్పెండ్ చేస్తాం, అది చేస్తాం అనేసి. సీనియర్స్ జూనియర్స్ మధ్యలో ఏ ర్యాగింగ్ జరగకపోయినా కూడా ర్యాగింగ్ జరిగిందనేసి ఏదో వీళ్ళు మాట్లాడుకునే వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ని ప్రూఫ్స్గా చూపించి ర్యాగింగ్ తీస్తున్నారు వీడియోస్. అంటే ఒక సీనియర్ ఒక జూనియర్తో మాట్లాడినప్పుడు కానీ స్టూడెంట్స్ మధ్య కన్వర్సేషన్ ఎవరు తీస్తున్నారు వీడియోస్? ప్రిన్సిపల్ అందరికీ అరేంజ్ చేసి పెట్టుకున్నాడు, అందరినీ అటెండర్స్ని కానివ్వండి. అతను ప్రైవేట్ స్టాఫా, ప్రిన్సిపల్ యొక్క ప్రైవేట్ స్టాఫా లేదా కాలేజ్ స్టాఫా, వాళ్ళ డిసిగ్నేషన్ ఏంటి? కాలేజ్లో పనిచేసే వేరే డిపార్ట్మెంటల్ అటెండర్స్ ఉంటారు కదండి, వాళ్ళు డిఈఓస్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్కి పర్సనల్ క్లర్క్ ఒక అతను ఉంటాడు వంశీ అనేసి, అతను కానివ్వండి. ఇది మొత్తం స్టోరీస్ అన్ని కూడా రన్ చేసేది స్టూడెంట్స్ బిహైండ్ ఆ వంశీ అనే పర్సన్. ఇంకొకటి కాలేజ్ డెవలప్మెంట్, మాతో పాటు
మాతో పాటు 8 అదర్ కాలేజెస్ కూడా స్టార్ట్ అయ్యాయి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో. మా కాలేజ్తో పాటు అన్ని కాలేజెస్లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి, హాస్పిటల్ కన్స్ట్రక్షన్స్ కూడా అయిపోయాయి. మాది మాత్రం స్టార్టింగ్ స్టేజ్లోనే ఆగిపోయింది. రేపు మేలో ఇంకొక బ్యాచ్ వస్తారు, వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు, వాళ్ళ క్లాస్ ఎక్కడ చెప్తారు? మాకే ఆల్రెడీ సెకండ్ ఇయర్కి ప్రొఫెసర్స్ అంతంత మాత్రం ఉన్నారు. సెకండ్ ఇయర్కి అసలు ల్యాబ్స్ రన్ అవ్వట్లేదు, మిగతా అన్ని కాలేజెస్లో రన్ అవుతున్నాయి. హాస్పిటల్లో కూడా ఫెసిలిటీస్ లేదు. అండ్ మీరు దాదాపు కొన్ని గంటల పాటు ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, కాలేజ్ ముందు కూడా బైఠాయించారు గత కొద్దిసేపటి క్రితం వరకు. ఇప్పుడు కలెక్టర్ని కలిసేందుకు వచ్చారు. సో అసలు అధికార యంత్రాంగం నుంచి కానీ ప్రిన్సిపల్ నుంచి కానీ మీరు శాంతించండి, మీ సమస్యలు పరిష్కరిస్తామని ఏమన్నా హామీ వచ్చిందా మీకు? లేదు, ప్రిన్సిపల్ వచ్చేసి నేనేం చేయాలి మీతో అని అడిగారు. సొల్యూషన్స్ చెప్తేనేమో నేను రిజైన్ చేయాలా అంటే ఓకే అని చెప్పేశారు అందరూ వచ్చి. ప్రిన్సిపల్కి ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, ఇచ్చిన తర్వాత కూడా ప్రతిదానికి స్టూడెంట్స్ని కన్విన్స్ చేయడం చేశారు, కానీ ఏది కూడా సాల్వ్ చేయడం అయితే జరగలేదు. మనం చూస్తున్నాం దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులంతా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఇప్పటికే కలెక్టర్ కూడా ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నాడు, ఒక సీనియర్ ఒక జూనియర్తో మాట్లాడినా కానీ అనేక అంశాలపై తమను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా విద్యార్థులు చెప్తున్నారు. చాలామంది యువతులు కూడా బయటికి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇప్పటికే క్లాసెస్ని కూడా పూర్తిగా వద్దని చెప్పి పూర్తిగా రహదారిపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఖచ్చితంగా మౌలిక వసతుల కల్పన అంశంలో తమకు అటు కళాశాల యాజమాన్యం ఒక స్పష్టమైన హామీ రావాలి. అటు డ్రింకింగ్ ఫెసిలిటీ కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు సక్రమంగా లేదనేది ప్రధానంగా విద్యార్థుల వదన. విద్యార్థి సంఘాలు కూడా ఏం చెప్తాయో చూద్దాం. బ్రదర్, ఏంటి అసలు ఈ సమస్య ఏంటి, అసలు ఏం జరుగుతుంది? నా పేరు గౌని నాగేశ్వరరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పీడిఎస్సీ విద్యార్థి అనుబంధ సంఘం. గత కొన్నిసార్లు చాలా నెలలుగా ఇక్కడ విద్యార్థులు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక సార్లు వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించినప్పటికీ పేరెంట్స్ మీద కూడా వాళ్ళు ర్యాష్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి విద్యార్థులు ఇక్కడ కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి. మౌలిక సదుపాయాలు లేవు రాష్ట్రంలో. ఇక్కడ ఉన్నటువంటి ఈ కళాశాలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ వీళ్ళు క్లాసులు అనుభవిస్తూ ఉన్నారు. అయినా కానీ వారి పట్ల నిర్లక్ష్యంగా ఒక తండ్రి లెక్క వ్యవహరించాల్సిన ప్రిన్సిపల్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టుగా ర్యాగింగ్ పేరుతోటి లేదా ఇంకోటి సస్పెండ్ చేస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని తక్షణమే మానుకోవాలి. విద్యార్థులకు ఒక తండ్రి దాకా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడో అన్ని మొత్తం కూడా వదిలిపెట్టుకొని ఇక్కడ చదువు కోసం అభ్యసిస్తానికి వచ్చినటువంటి వాళ్ళకి బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నిధులు లేవు, అట్లా ఈ రాష్ట్రంలో ఈ కాలేజీని సక్రమంగా నిలబెట్టడం కోసం ప్రిన్సిపల్ ప్రయత్నం చేయాలి. అటెండెన్స్ తక్కువ ఉన్నా లేకపోతే విద్యార్థులు రాకపోయినా వాళ్ళని ఒక పిల్లల లెక్క టీచ్ చేయాలి తప్పితే ఒక ప్రిన్సిపల్గా కాకుండా తండ్రి లెక్క కాకుండా వేరే పద్ధతిలో చేస్తే మాత్రం అది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లా పద్ధతిలో మీ క్లాస్మేట్స్ చెప్తా ఉన్నారు నిజంగా ప్రిన్సిపల్ కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాడని. నిజమేనా? చేస్తున్నాడండి. ఎటువంటి ఇబ్బందులు అమ్మా? ఇబ్బందులు సార్ మా ఏం అడిగినా మా పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తాడు. మీ అటెండెన్స్ తక్కువ ఉన్నది, అటెండెన్స్ తక్కువ ఉన్నది, చున్నీలు వేసుకోవట్లేదు, ఇది వేసుకోవట్లేదు. ఇప్పుడు కాలేజ్ డెవలప్మెంట్ తప్ప మిగిలిందంతా మా పర్సనల్ మ్యాటర్స్ గురించి మాట్లాడదాం. మా పర్సనల్ విషయాల్లో దూరాల్సిన అవసరం లేదు కదా. సండే వస్తే బయటకు వెళ్తే ఎవరితో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని మాట్లాడతాడు. కాలేజ్ ఫండ్స్ అసలు కాలేజ్ మొత్తం బేస్మెంట్ దగ్గరే ఆగిపోయింది. కాలేజ్ ఉన్న బిల్డింగ్ అరేంజ్ చేయండి అంటే కాలేజ్ ఫండ్స్ లేవంటున్నారు. మరి అన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, మాతో వచ్చిన లేడీ స్టాఫ్ ఉన్నారా అమ్మా? మీ కాలేజ్లో లేడీ స్టాఫ్ ఉన్నారా? వాళ్ళ దృష్టికి మీరు మీ సమస్యలు తీసుకెళ్ళాం. ఏం చెప్పారు వాళ్ళు? స్టాఫ్ మాకు సంబంధం లేదండి, ప్రిన్సిపల్ మొత్తంగా మనం చూస్తున్నాము. చాలా ఉద్రిక్త పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది. కలెక్టరేట్ ఎదుట మెడికల్ కళాశాల విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌసతుల కల్పన విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది యాజమాన్యం అనేది ప్రధానంగా. యాక్చువల్గా గవర్నమెంట్ కాలేజ్ అన్నప్పుడు ఫ్రీ బస్ రావాలి, ఈయనేమో డబ్బులు కట్టమంటున్నాడు. సెకండ్ ఇయర్ అన్ని కాలేజెస్ లో 26,000కు కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు అయిపోతుంది. మా కాలేజ్ లో ఫస్ట్ 1,00,000 కట్టమని చెప్పిండు ప్రిన్సిపల్. ఫుడ్ సరిగా ఉండదు, వాటర్ సరిగా ఉండదు. ఫస్ట్ 1,00,000 రూపాయలు అన్న కాలేజ్ ఫీజు కాలేజ్ ఫీజు మళ్ళీ మేము ఇట్లానే గట్టిగా అడిగేసరికి మా పేరెంట్స్ని రప్పించి అడిగేసరికి 26,000కు వచ్చింది. ఎట్లా వచ్చింది అది? ఏం చెప్తున్నారమ్మా? ఇంకా ప్రిన్సిపల్ ఏమంటున్నాడు? మా ప్రిన్సిపల్ బస్ ఫీజు గురించి అంటున్నాడు. బస్ ఫీజు అయితే ఏ కాలేజ్లో లేదు, గవర్నమెంట్ కాలేజ్. మాకు అసలు డెవలప్మెంటే లేదు, ల్యాబ్స్ లేవు. ప్రిన్సిపల్ నెంబర్ చెప్పరా? మీ ప్రిన్సిపల్ నెంబర్ చెప్పరా? ప్రిన్సిపల్ నెంబర్ ఉందమ్మా? ఓకే. మొత్తంగా వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా కృషి చేయాలనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. వాళ్ళ ఆందోళనకు కూడా విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పటికీ అనేక అంశాలపై అటు ప్రిన్సిపల్ సార్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ చాలా బిజీగా మాట్లాడుతున్నారు. తమ వ్యక్తిగత విషయాల్లో కూడా ప్రిన్సిపల్ జోక్యం చేసుకుంటున్నారని అయితే అటు విద్యార్థి సంఘాలు విద్యార్థులు కూడా
ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ కూడా సంప్రదించే ప్రయత్నం చేద్దాం నెంబర్. సో అతని కాల్ కూడా వెయిటింగ్ వస్తుంది, చూద్దాం అతను కూడా ఏ విధంగా స్పందిస్తాడో. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం దాన్ని కృషి చేస్తానంటే హామీ అయితే ఇచ్చాడనేది విద్యార్థులు చెప్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఒక ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ రావాలని అయితే అటు విద్యార్థులు అంతా కూడా కోరుతున్న పరిస్థితి. హాస్టల్ ఫెసిలిటీ కూడా సక్రమంగా లేదు, బస్ ఫీజు కూడా పెద్ద ఎత్తున ఫీజులు కూడా పెంచారని చెప్పేసి విద్యార్థులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విద్యార్థులను సముదాయించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు పోలీసులు. మీ ఆందోళన విరమిస్తే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్తాము, ఖచ్చితంగా పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా అటు పోలీసులు కూడా విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మెడికల్ కాలేజీల కోసం పెద్ద ఎత్తున నిధులు కూడా వెచ్చించింది. కానీ క్షేత్రస్థాయిలో వసతుల కల్పన విషయంలో మాత్రం అటు యాజమాన్యం పూర్తి స్థాయిలో దృష్టి సారించట్లేదని ప్రధానంగా విద్యార్థులు చెప్తా ఉన్నారు. అటు ప్రిన్సిపల్ తమను టార్గెట్ చేస్తున్నారు, సీనియర్లకు జూనియర్లకు మధ్య ఇబ్బందులను తెచ్చిపెడుతున్నారు, ర్యాగింగ్ పేరిట తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ ఎదుట కూడా పోలీసులు భారీ మొత్తంలో మోహరించారు. అటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 4 గంటల కాలంగా మెడికల్ కళాశాల విద్యార్థులు రహదారిపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మీ ప్రాబ్లమ్స్ ఏంటి? మీ ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు ఎందుకు వచ్చి ఆందోళన? మా ప్రిన్సిపల్ ఇట్లానే ఊరికే అందరు అమ్మాయిలని ఇట్లా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడతారు. అండ్ మాకు ఫస్ట్ కాలేజ్ ఫీజు కూడా మాకు 65,000 అని చెప్పారు. కానీ మేము అందరం మళ్ళీ తర్వాత పేరెంట్స్ గ్రూప్లో మా పేరెంట్స్ మేము అందరం ప్రొటెస్ట్ చేస్తే గవర్నమెంట్ కాలేజ్ అన్నిటికీ ఒకే విధమైనటువంటి ఫీజు ఉంటుంది, సో దాన్నే కోడ్ చేస్తుంటారు కదా మీరు. దానికంటే ఎక్కువ 65,000 మాకు కాలేజ్ ఫీజు అని చెప్పారు. సో మేము అందరం ఎందుకు ఇంత అని అంటే దాన్ని మళ్ళీ 26,000 చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మేము ఏది చేసినా కూడా మా ప్రిన్సిపల్ మా గర్ల్స్ అందరినీ కొంచెం వేరే విధంగా మాట్లాడతాడైనా, అసభ్యకరంగా మాట్లాడతారు చెప్పాలంటే. ఆ పద్ధతి మాకు నచ్చలేదు, మేము అందుకనే నిరసన చేస్తున్నాం. అండ్ మాకు ఏ బేసిక్ ఫెసిలిటీ లేదు అసలు మా కాలేజ్లో, మాకు గ్రౌండ్ లేదు, మాకు ఏ ఎక్విప్మెంట్ లేదు. సెకండ్ ఇయర్కి సంబంధించి మేమంతా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ల్యాబ్స్ లేవేమి. సో ఇవన్నీ కలిపే మేము ప్రొటెస్ట్ చేయాలని అనుకున్నాము. మా ప్రిన్సిపల్కి ఏదన్నా చెప్తే మాకు స్పోర్ట్స్ ఉన్నాయి, KNRUHS నుంచి మాకు ఇంటర్ స్పోర్ట్స్ నోటిఫికేషన్ పడ్డది. సార్ మేము స్పోర్ట్స్కి వెళ్తామంటే మీకు అవసరం లేదు స్పోర్ట్స్ అది ఇది అని దాన్ని వద్దని చెప్పారు. ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మొత్తంగా అనేక అంశాలను అయితే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు కొన్ని గంటల పాటుగా రహదారిపై ఎండలోనే బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఉచితంగా వసతుల కల్పన విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. హాస్టల్ వసతి కూడా సరిగ్గా లేదు, తాగునీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదని చెప్పి విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ప్రిన్సిపల్ మాత్రం అందుబాటులోకి రావట్లేదు. ఇప్పటికే పలుమార్లు మనం కూడా కాల్ చేసే ప్రయత్నం చేసాం. ఆర్టీవీ సార్ మీపై చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. స్టూడెంట్స్ చాలా మంది ఆందోళన చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీ వ్యవహారం సరిగ్గా లేదని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు సార్? నేనేం చెప్పనండి, వాళ్ళు చెప్పారు కదా, మీరు రాసుకోండి. ఓకేనా? అంటే మీపైన ప్రధానంగా ఎలిగేషన్స్ చేస్తున్నారు, ర్యాగింగ్ పేరిట తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది స్టూడెంట్స్ చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు సమాధానం? నిజమేనా? కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చింది రాసుకోండి, నేనేం చెప్పట్లేదు, నేను నిజమని చెప్పట్లేదు. ఓకే, అబద్ధం అది. అదే అబద్ధం అయితే అబద్ధమనే చెప్పండి. రిపోర్టర్ కాబట్టి ఇష్టమైన రాసుకుంటే మీ వివరణ కోసం ఎందుకు కాల్ చేస్తాను నేను? లేదు నాన్న, మీరు అక్కడే ఉన్నారు కదా, మీరు పిల్లలతో మాట్లాడుతున్నారు కాబట్టి. పిల్లలతో మాట్లాడుతున్నాం, పిల్లలు చెప్తుందే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కాలేజ్లో ఫెసిలిటీ సరిగ్గా లేవు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, హాస్టల్ ఫెసిలిటీ లేదు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. ఉన్నాయా అన్ని? ల్యాబ్ ఫెసిలిటీ ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉందా? గవర్నమెంట్ ఎంత ఫెసిలిటీ నాకు ప్రొవైడ్ చేస్తుందో అంతే ఫెసిలిటీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బస్ ఫీజు కూడా ఇక్కడే ఉందని చెప్తున్నారు స్టూడెంట్స్. నిజమా కాదా? ఓకే అండి, ఇప్పుడు నా లిమిట్స్ లోపల ఏది ఉందో దాన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నా అంతే. ఓకే, కాలేజ్ ఫీజు కూడా గతంలో 65,000 అని చెప్పారు. తర్వాత మా పేరెంట్స్ అందరూ వచ్చి అడిగాక మళ్ళీ దాన్ని కుదించారనేది స్టూడెంట్స్ చెప్తున్నారు. మీకు నేను అందుకనే చెప్తున్నాను కదండి, గవర్నమెంట్ కాలేజీ మీరు యూ కెన్ జస్ట్ టేక్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? అంటే ప్రధానంగా ఇంకొక అంశం కూడా స్టూడెంట్స్ అడుగుతున్నారు, చున్నీలు వేసుకోవట్లేదని ప్రిన్సిపల్కి ఏం సంబంధం? చున్నీలు వేసుకోవట్లేదనే అంశంపై ప్రిన్సిపల్కి ఏం సంబంధం? అది తమ వ్యక్తిగత విషయం. ఆ విషయంలో ప్రిన్సిపల్ ఎందుకు తలదూర్చుతున్నాడని స్టూడెంట్స్ అడుగుతున్నారు. మీరు యాజ్ ఎ రిపోర్టర్ ప్లీజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ రైటింగ్, అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ థింగ్స్, రైట్? Yes, sir. That's why I'm asking you. That's why I'm asking you. That's why I'm asking you. You can take the information from the students who are making those allegations, and you can put it on paper. Because I have nothing to talk about it. Because I'm a government employee, and whatever. Yes, sir. Temperature 30 degrees above ఉంది. పిల్లలంతా వచ్చి రోడ్ పై బయట నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీరు ఏమైనా హామీ ఇచ్చారా ఇప్పటి వరకు? బయటకి తీసుకుపోయింది మీరు.
ఎవరు వాళ్ళుగా రాలేదు. ఎవరు తీసుకెళ్లారు? ప్లీజ్ డోంట్ మీరు అది కాదు సార్, మీరు ఎవరు తీసుకెళ్లారంటున్నా? ప్రశాంతంగా వాళ్ళు అక్కడ ఉంటే రిపోర్టర్లు, ఒక 4 రిపోర్టర్లు పోలీస్ వ్యాన్ తీసుకొని వచ్చి వాళ్ళని ఇంకా ఇక్కడ కాదు మీరు బయటికి పోరని చెప్పేసి పిల్లల్ని బయటికి తీసుకుపోయిండ్రు. మీకెంత మారల్? అంటే ప్రొటెస్ట్ మీడియా చేయించిందంటారు, పిల్లలకి ఏమి ఇబ్బంది లేదంటారు అయితే? కాదు సార్, నేను అడిగేది ఏంటంటే ప్రొటెస్ట్ మీడియా చేయించిందా, పిల్లలు చేస్తున్నారా, నిజంగా మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఫెసిలిటీస్ ఉన్నాయా అని అడుగుతున్నాను నేను. మీరు ఫెసిలిటీస్ లేకపోతే ఇప్పుడు నేను బాబు సార్ చెప్పండి, ఏ కాలేజీలో చదువుకున్నారో నాకు తెలియదు కానీ సార్ సార్ చెప్పండి, ఇప్పుడు నా కాలేజ్తో ఏం పని కానీ? ప్రైవేట్ కాలేజ్ కాదు కదా ఇది, గవర్నమెంట్ కాలేజ్ కదా. అవును అవును, గవర్నమెంట్ కాలేజ్ లో ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇచ్చినంత ఉంటాయి కానీ నేను ఎక్కడి నుంచి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలయ్యా? ఓకే సార్, మరి ఈ ప్రొటెస్ట్ అంతా స్టూడెంట్స్ ఎందుకు చేస్తున్నారు అంటారు? ఈ ప్రొటెస్ట్ అంతా స్టూడెంట్స్ ఎందుకు చేస్తున్నారు అంటారు? మీ అభిప్రాయం ఏంటి? స్టూడెంట్స్ అడిగితే పర్టికులర్లీ మీ పేరే చెప్తున్నారు, మీ బిహేవియరే మా పట్ల బాగాలేదు అనేది స్టూడెంట్స్ చెప్తున్నారు. ఓకే రైట్, అది మనం స్పష్టంగా వినొచ్చు. ప్రిన్సిపల్ అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, ఆయన వివరణ కూడా అడిగే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారమే తాను విధులు నిర్వహిస్తున్నారు, ప్రభుత్వ ఫెసిలిటీసే కళాశాలలో ఉంటాయి తప్ప తాను అదనంగా ఏమీ చేర్చలేనిది ప్రధానంగా చెప్తున్నటువంటి ప్రిన్సిపల్ లక్ష్మణరావు చెప్తున్నటువంటి వాదన. స్టూడెంట్స్ మాత్రం పర్టికులర్గా ప్రిన్సిపల్ యొక్క వేధింపులు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి, తమను పర్సనల్గా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, తమ వ్యక్తిగత విషయాల్లో కూడా ప్రిన్సిపల్ వేలు పెడుతున్నారు అనేది స్టూడెంట్స్ చెప్తున్నటువంటి. మరి వేచి చూడాలి జిల్లా కలెక్టర్ ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తారు. ఇప్పటివరకు అయితే కలెక్టర్ కోసం ప్రస్తుతం వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. కలెక్టర్ ఒక స్పష్టమైన హామీ ఇస్తేనే తాము ప్రొటెస్ట్ని విరమిస్తామని అయితే స్టూడెంట్స్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఉదయం RTV కొత్తగూడెం కలెక్టర్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.